అది ఒకటే మార్గం, అది ఒకటే దారి. భగవంతుడిని చేరటానికి, గురువుని చేరటానికి ఇది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. నామ సంకీర్తన, నామం పలుకుతూ ఉన్నప్పుడే రూపం మన మనస్సుకు వస్తుంది. నిర్గుణోపాసన అనేది మనం కష్టం చేయలేదు. అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే, భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా అవ్యక్తోపాసన, నిర్గుణోపాసన అనేది కష్టం, అందరూ చేయలేదు. కాబట్టి సగుణోపాసన, సగుణం అంటే స్వామి దివ్యమంగళ మూర్తి, ఆ స్వరూపం మనస్సుని తెచ్చుకోవడం, పాదాల దగ్గర నుంచి కిరీటాంతం వరకు ఆ స్వామిని అట్లా మనస్సులో చూసుకుంటూ ఆయన పాదాలు, ఆయన వస్త్రము, ఆయన దివ్యమంగళ స్వరూపము, ఆయన ఆయుధాలు, ఆయన కంఠము, ఆయన కర్ణాభరణాలు, ఆయన నవ్వు, ఆయన కంటి చూపు, ఆయన యొక్క తిలకము, ఆ కిరీటము, ఆ అభయముద్ర, ఆ వరదముద్ర, ఆ శంఖచక్రాలు, లేదా త్రిశూలము, నవరత్నము, అమ్మవారి అయితే అమ్మవారి ఆయుధాలు. ఇలా ఏ దేవతని మనం కొలుచుకుంటూ ఉన్నామో ఆ దేవత యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం దర్శించుకోవటం. అలా దర్శించినప్పుడు మనలో ఉండే పాపాలన్నీ కూడా కాలిపోతాయి. ఆ దర్శనం కలగటానికి ఒకటే మార్గం, నామ సంకీర్తన. ఈ నామ సంకీర్తన అనేది పెద్దలందరూ మనకు చెప్పింది, అందరూ పట్టుకుని తరించింది. దీన్నే మన పూజ్య గురుదేవులు స్వామిజీ వారు మనకు చెప్తున్నారు, చేస్తున్నారు, చేయిస్తూ ఉన్నారు. అందుకే అందరూ సాయంకాలం విధినామ సంకీర్తన చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, మంచి నిద్ర పడుతుంది. మీరు చూస్తారు, ఏ రోజు మీరు భజన చేశారో ఆ రోజు మీకు మంచి నిద్ర పడుతుంది. అవునా కదా? చాలా మందికి అనుభవం ఉంది ఇక్కడ ఉన్నవాళ్ళు. ఏ రోజు మీరు భజన చేయలేదో ఆ రోజు నిద్ర పడుతుంది, పట్టినా కూడా కొంచెం ఆలస్యం అవుతుంది. అవునా కదా? చాలా మందికి అనుభవం ఉంది. లేని వాళ్ళు అలవాటు చేసుకోండి, అనుభవం తెచ్చుకోండి, భజన చేసి చూడండి, చక్కగా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనస్సు నెమ్మది, శాంతి, మనస్సులో ఉండే కష్టాలన్నీ తీరిపోయాయి, అన్ని సమస్యలు మర్చిపోయాయి, అన్ని సందేహాలు పటాపించలేకపోయాయి. ఆ నామానికి అటువంటి శక్తి ఉన్నది. చక్కగా కన్నడ భజనలు పాడుతున్నారు, తెలుగు భజనలు పాడుతున్నారు, సంస్కృత భజనలు కూడా పాడుతున్నారు, గురువు బంధువులు, వ్యక్తి బంధువులు పాడుతున్నారు. ఇది వింటూ ఉన్నప్పుడు చిన్నప్పుడు మచిలీపట్నంలో జరిగిన ఒక ఘటన గుర్తొచ్చింది. పూజ్య గురుదేవులు దత్తాజీ వారితో మచిలీపట్నం వెళ్ళాను. 87, 88 అని అనుకుంటాను. అక్కడ ఇలాగే రాత్రి అయింది. స్వామిజీ వారు మచిలీపట్నం వెళ్ళేటప్పటికీ విజయవాడ నుంచి రాత్రి 8:30, 9 అయిందేమో. అందరూ ఉన్నారు భక్తులంతా ఇదే మాదిరిగా. వాళ్ళు భజన చేస్తున్నారు. స్వామిజీ వారు చెప్పారు, మీరు భజన చేస్తూ ఉండండి, నేను వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళారు. ఇక్కడ వెళ్ళి భజన చేస్తున్నారు. ఇలాగే భజన చేస్తూ గురువు బంధువులు, యతి బంధువులు అని ప్రారంభించి వాళ్ళు పాడుతున్నారు. పాడుతూ ఉంటే అప్పుడు స్వామి వారి పరివారంలో రమణ కుమార్ గారు అని చెప్పి ఉండేవారు. స్వామిజీ పూజకంతా ఏర్పాటు చేసి ఆయన స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు. వీళ్ళంతా పాడుతూ ఉన్నారు. ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని దూకాడు స్టేజ్ నుంచి. నాకు గాబరాయింది, ఏమైంది దీనికి? వాళ్ళు పాడుతున్నారు, కన్నడ పాట తప్ప వాళ్ళకి తెలియదు. మచిలీపట్నాన్ని బందరు అని కూడా పిలుస్తారు. మచిలీపట్నానికి బందర్ అని పేరు ఉంటుంది, ఎందుకంటే అక్కడ పోర్ట్ ఉండేది కాబట్టి బందర్. వాళ్ళు పాడుతూ గురు బందరు, యతి బందరు, తాగి బందరు పాడుతున్నారు. అని తెలుగు వాళ్ళు కదా.
వాళ్ళు తాగి బందరు అంటే ఇదే తాగి కాదు, త్యాగి బందరు. త్యాగి బందరు, తాగి బందరు అంటే తెలుగులో వేరే అర్థం వస్తుంది. బందరు అంటే వచ్చారు అని. కన్నడలో బందరు అంటే గురువు గారు వచ్చారు, యతీశ్వరుడు వచ్చారు, మమ్మల్ని పవిత్రం చేయడానికి వచ్చారు, త్యాగి వచ్చారు అని అక్కడ. వాళ్ళు ఎవరో పాటు పిల్లలు పాడుతున్నారు, తాగి వస్తారు, తాగి. తర్వాత స్వామి వారు వచ్చి కలుసుకుని ఎంత చదివారో ఆ రోజు, ఆ ఘటన గుర్తొచ్చింది ఈరోజు. అటువంటివి కూడా ఉంటాయి. దండాలు దండాలు రామయ్య పాడారు చాలా చక్కగా. ఉండాలా నా వెంట ఉండాలయ్యా. ఆ రాముడిని ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నీకు దండాలు, కొదండధారి కొదండ రామ నీకు దండాలు, నువ్వు ఎప్పుడు మాతో ఉండాలి, నీ వెనుక లక్ష్మణ నడిచేనయ్యా. సీతమ్మ వారు లక్ష్మణస్వామి నీతో ఉన్నారు, నువ్వు మాతో ఉండాలి. ఏ రోజు నీ పెళ్లి రోజే, ఈ రోజే ఆ రోజే అని కాదు. నీ మీద పడిన తలంబ్రాలు మా ఇంట్లో రాలని, అలా మా ఇంట్లో పడిన తలంబ్రాలు శ్రీ సచ్చిదానంద వారి అవుతూ ఉన్నాయి అనే ఒక కీర్తన. ఇంకా అద్భుతం భావనతో పాటు. ఇక్కడ కొన్ని కీర్తనలు కేవలం దివ్యనామ సంకీర్తన, దిగంబర దిగంబర ఇటువంటి కీర్తనలు దివ్యనామ సంకీర్తన. నామాలు అందులో చాలా చక్కగా నామాలు చెప్పుకోవడం. కొన్ని భజనలు, కొన్ని కీర్తనలు స్వామి యొక్క చరిత్ర, స్వామి లీల, స్వామి మహిమ, స్వామి యొక్క దివ్యమంగళ మూర్తిని వర్ణించటం, ఇలా రకరకాల భజనలు. ఆ భజనలో మనం ఒక భజన సెషన్ ఒక 2 గంటల సేపు భజన చేశామంటే పూర్తి భాగవతం అంతా పారాయణ చేసినప్పుడు ఏ అనుభవం కలుగుతుందో ఒక భజన సెషన్తో అటువంటి అనుభవం కలుగుతుంది మనకి. అంటే ఆ పుణ్యం మనకి వస్తుంది అని అర్థం. భాగవతం పారాయణ చేయగా ఏ పుణ్యం వస్తుందో మనకి ఆ పుణ్యం వస్తుంది. అటువంటి ఆ సత్సంగాన్ని చేసుకోవడానికి స్వామిజీ గారు మనకి చక్కగా విష్ణుదత్త క్షేత్రం, జనవాడ విష్ణుదత్త క్షేత్రాన్ని అనుగ్రహించారు. నిన్న చాలా విశేషమైన రోజు, మీరంతా లైవ్ చూసే ఉంటారు. మన శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్తపీఠం యొక్క షష్ఠి పూర్తి చేసుకున్నాం నేను మైసూరులో. 60 సంవత్సరాలు 5/5/1966లో స్వామిజీ గారు మొట్టమొదటిసారి మైసూరు ఆశ్రమానికి పాదార్పణ చేశారు. మైసూరు ఆశ్రమ స్థాపన అయింది, షష్ఠి పూర్తి. ఆశ్రమ స్థాపన అయిన తర్వాత 16 దత్తక్షేత్రాలు, నవనాథ దత్తక్షేత్రాలు, పాదుకా క్షేత్రాలు, ఇలా విష్ణుదత్త క్షేత్రాలు లాంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా మన కోసం నిర్మాణం చేయించి మనమంతా ఇలా కలిసి సత్సంగం చేసుకోవాలి. అదే ధర్మానికి మూలం. ధర్మం కోసం మనం నిలబడినప్పుడు ధర్మం మన కోసం నిలబడుతుంది. కృష్ణుడు అన్నాడు కదా, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయం, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ధర్మం, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం. అందువల్ల ఆ ధర్మం కోసం ఊళ్ళో వాళ్ళందరూ చేరాలి. మనము సత్సంగాల్లో అహంకారాలు పెట్టుకోకూడదు. వీళ్ళు వాళ్ళు అనేది లేదు, అందరూ ముఖ్యం. గురువు గారికి, గురువు దగ్గర పెద్ద చిన్న అనేది లేదు. ఆ భావన లేకుండా మనందరూ కలిసి సత్సంగం చేసినప్పుడు జన్మ తరిస్తుంది. జన్మకి చాలా ముఖ్యమైనది సత్సంగం. కపిల మహర్షి దేవహూతి అమ్మవారికి ఉపదేశం చేస్తున్నప్పుడు చెప్పే మొట్టమొదటి మాట భక్తి మార్గంలో సత్సంగం చేయాలమ్మా అని చెప్తున్నాడు. సత్సంగం చేయడం చాలా ముఖ్యం. సత్సంగం అంటే ఇట్లాగే మనమంతా కలిసి భగవంతుడిని కీర్తించడం, భగవద్ నామస్మరణ చేయడం. ఒక భజన కూడా పాడారు కదా,
చెవులున్నది ఎందుకు? భగవన్నామాన్ని వినేందుకు. నోరున్నది ఎందుకు? భగవన్నామాన్ని పలికేందుకు. ముక్కున్నది ఎందుకు? శ్వాసాలు చూసేందుకు. ఏం ప్రయోజనం? ఎంతసేపు ఉంటుంది? పోతుంది. భగవంతుడి పాదాలతో అర్పణ చేసిన తులసి ధ్యానం చేసేది. ఎందుకు స్వామి ఈ చరణ గంధాన్ని, చరణ భస్మాన్ని ధ్యానం చేశాను. చేతులు ఉన్నది ఎందుకు? నీ సేవ చేసేది. కాళ్ళు ఉన్నది ఎందుకు? నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేది. హృదయం ఉన్నది ఎందుకు? అక్కడ నిన్ను నిలుపుకునేందుకు. జీవితం వచ్చింది ఎందుకు? మళ్ళీ నీలో కలిసిపోయేందుకు. ఇంకేముంది జీవితానికి పరమాత్మ. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కలిసిపోవాలి. అందుకోసమే జీవితం. అందుకే ఇవన్నీ సాధనలు. ఇవన్నీ అలా మనం ఈ క్షేత్రాన్ని బాగా సద్వినియోగం చేసుకుందాం. చక్కగా సత్సంగాలు చేసుకుందాం. మన గోపాలకృష్ణ గారు కుటుంబం అంతా కూడా నిలబడి క్షేత్రానికి సేవ చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా ఇదంతా ఉన్నవాళ్ళు కలిసి సహకరించి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఒక షెడ్ నిర్మాణం కావాలి అని మొన్న స్వామిజీ వారు ఉగాదిలో సంకల్పం చేశారు. లేకపోతే భక్తులు ఇబ్బంది పడతారు,